హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన టాపిక్ వచ్చేసి 3 ముఖ్యమైన ప్రోడక్ట్స్ గురించి మీతో చర్చించబోతున్నాను. అవే అటామీ మొరింగా, అటామీ స్పైరులినా, అటామీ షిలాజిత్. సో ఇందులో మరి వీటి మూడింటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఈ 3 ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరు వాడాలి, ఎలా వాడాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మూడింటికి కామన్ పాయింట్ ఏంటి అంటే ఈ 3 మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈ 3 జిఎస్ స్ట్రాటజీలో వచ్చినటువంటి ప్రోడక్ట్. సో మనం ఇప్పుడు మూడింటి యొక్క కంపారిజన్ అయితే తెలుసుకుందాం. మొదట మొరింగా అనేది మనకు మొరింగా ఒలిఫేరా అని చెప్పేసి మునగ చెట్టు నుండి తీసిన ఆకుల నుండి తయారు చేసినటువంటి ప్రోడక్టే ఈ మొరింగా. స్పిరులినా అంటే ఏంటి అంటే స్పైరులినా అనేది ఇది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి, అంటే నాచు లాంటి దాని నుంచి వచ్చిన ప్రోడక్టే ఈ స్పైరులినా. అలాగే షిలాజిత్ అనేది శిలల నుంచి, అంటే ఒక రాతి నుండి వచ్చినటువంటి ఒక ద్రవం. ఆ రాతి పైన వచ్చే నీటి ఊటతో ఏర్పడినటువంటి ఒక నల్లటి జిగురు లాంటి పదార్థం ఈ షిలాజిత్. వీటి యొక్క నేటివిటీ చూసినట్లయితే మూడింటికి 3 కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పవచ్చు. దీంట్లో మేజర్గా ఏమున్నాయి అంటే మొరింగాలో వచ్చేసి న్యూట్రియన్స్ చూసినట్లయితే ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి, అలాగే ఐరన్ సమృద్ధిగా ఉంది, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే స్పైరులినాలో చూసినట్లయితే దీంట్లో ఫైకోసైనిన్, క్లోరోఫిల్ మరియు బీటా కెరోటిన్, ప్రోటీన్ అద్భుతంగా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ షిలాజిత్లో చూసినట్లయితే మెయిన్ కాంపౌండ్ ఏంటంటే పల్విక్ యాసిడ్. దీంట్లో ఫ్లవనాయిడ్స్, పల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ మరియు మినరల్స్ అనేవి మన షిలాజిత్లో ఉన్నాయి. మరి వీటిని ఎవరికి ఎలా సజెస్ట్ చేయాలి అంటే ముందుగా మనం మొరింగా గురించి తెలుసుకుందాం. మొరింగాని స్పెషల్లీ ఎవరైతే ఆల్రెడీ ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, ఆల్రెడీ బ్లడ్ షుగర్ తోటి, లిపిడ్స్ తోటి, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉండి సఫర్ అయ్యే వాళ్ళకి మనం మొరింగాని సజెస్ట్ చేయొచ్చు. సో ఇది మన కంప్లీట్ హెల్త్ని చాలా స్పీడ్గా రికవరీ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో మనం దీన్ని డైరెక్ట్గా వీళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. ఎవరైతే బ్లడ్ షుగర్తో సఫర్ అవుతున్నారో, బ్యాలెన్స్ కాక, మేనేజ్ కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎనర్జీ తక్కువగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం మొరింగాని సజెస్ట్ చేయొచ్చు. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, అలాగే సీరం, లిపిడ్స్ వీటన్నింటికి కూడా మనం ఇవ్వచ్చు. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ కాన్షియస్ ఉందో, అంటే ముందు జాగ్రత్త పడే వారి కోసం కూడా మనం ఈ యొక్క మొరింగాని సజెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్పైరులినా ఎవరు తీసుకోవాలి అంటే స్పెషల్గా స్పైరులినా అనేది వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈరోజు మనం తింటున్నటువంటి బయట ఫుడ్ ఏదైతే ఉందో దానిలో పోషకాలు లేవు. క్వాలిటీ ఫుడ్ ఎవ్వరు కూడా తినట్లేదు. మనం తినే ఆహారంలో చాలా మైక్రో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఉంది. అంటే సరైన న్యూట్రిషన్స్ మనం తీసుకునే ఆహారం ద్వారా అందట్లేదు. ఈ యొక్క స్పైరులినాని మీరు ఒక జస్ట్ కాంప్లిమెంటరీ లాగా యాడ్ చేసుకోండి. ఈరోజు మన పిల్లలకి తినిపించే ఆహారంలో సరైన న్యూట్రిషన్స్ లేకపోగా పైనుంచి షాప్లో దొరికే ప్లాస్టిక్ కవర్లలో దొరికే ఫుడ్ని మనము పిల్లలకి ఇవ్వడం ద్వారా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. వాళ్ళ హార్మోన్స్ పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. ఎక్కడా కూడా కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అనేవి అందట్లేదు. అందువల్లనే ఆరోగ్య సమస్యలు త్వరగా వస్తున్నాయి. ఎప్పుడో 40-50లో రావాల్సినవి మనకి 25-30లోనే ఆ యొక్క ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జనరల్ వెల్బీయింగ్ కోసం
ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు జాగ్రత్త పడే వాళ్ళందరూ కూడా స్పైరులినాని యూస్ చేయవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో కావలసిన న్యూట్రిషన్స్ అందుతాయి. నెక్స్ట్ శిలాజిత్ గురించి తెలుసుకుందాం. శిలాజిత్ని ఎవరు వాడాలి? ముఖ్యంగా చెప్పాలంటే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వైటిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, సెక్స్యువల్గా ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు శిలాజిత్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల స్లోగా కోల్పోయినటువంటి శక్తిని నెమ్మదిగా మళ్ళీ పొందే అవకాశం ఉంది. సో ఇక్కడ వయాగ్రా లాగా ఇన్స్టెంట్గా ఇంక్రీస్ అవ్వదు, నెమ్మదిగా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేదంలో ఒక సిద్ధాంతం ఉంది. ఏ ప్రోడక్ట్నైనా 90 రోజుల నుండి 120 రోజుల పాటు మనం ఖచ్చితంగా వాడాలి అనేటటువంటి ఒక నిబంధన అనేది ఉంది. అంటే ఈ రోజుల్లో అది కేవలం ఒక వారం అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు, మనం ఉపయోగిస్తే పెరిగేటటువంటి ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా అల్లోపతి, అవి ఇన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఈ ఆయుర్వేదిక్ అనేది సిస్టమ్ బేస్డ్ వర్క్ చేస్తుంది. మినిమం 90 రోజుల నుంచి 120 రోజులు వాడాలి. మీరు ఎవరికి ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేసినా, ఏ సప్లిమెంట్స్ని సజెస్ట్ చేసినా దయచేసి వాళ్ళకి చెప్పండి, 90 నుండి 120 రోజులు మీరు వాడగలిగేటట్లయితేనే ఇది స్టార్ట్ చేయండి. అంతేకాని ఏదో నేను ఒక నెల వాడతాను, రిజల్ట్ కనబడకపోతే ఆపేస్తాను అంటే మాత్రం దీన్ని స్టార్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి దాని యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుంది. కొంతమందికి వారం లోపే మొదలవుతుంది, కొంతమందికి నెలలోపు మొదలవుతుంది, మరికొంతమందికి 90 రోజుల సమయం పడుతుంది, ఇంకొంతమందికి పూర్తయిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అందువల్ల ఎవ్వరు వాడాలనుకున్నా సరే ఖచ్చితంగా 3 నెలలు వాడాల్సి ఉంటుంది. అలాగే శిలాజిత్లో మరికొన్ని ఉపయోగాలు చూసినట్లయితే, జిమ్కి వెళ్ళి ఎనర్జీ బాగా కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే జాయింట్స్ని బలపరుస్తుంది, అలాగే వైటిలిటీని పెంచుతుంది. స్పెషల్లీ శిలాజిత్ కూడా మనకి బ్లడ్ షుగర్, థైరాయిడ్ వీటన్నింటిలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మరి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మరి ఈ మూడింటిని కలిపి తీసుకోవచ్చా అని అడుగుతారు. సో అద్భుతంగా తీసుకోవచ్చండి. ఈ 3 కలిపి కూడా తీసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మనం మరి రోజు ఎన్ని క్యాప్సిల్స్ తీసుకోవాలి ఏంటి అంటే, మొరింగా అనేది ప్రతిరోజు 2 తీసుకోవచ్చు. అండ్ స్పైరులినా వచ్చేసి రోజు 2 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. అంటే 2 grams వరకు తీసుకోవచ్చు స్పైరులినాని. ఆల్రెడీ పౌడర్ కూడా ఇలాగే తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే శిలాజిత్ వచ్చేసి 1 నుండి 2 క్యాప్సిల్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ 3 కలక్క తీసుకుంటే కలిసి ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. చాలా తక్కువ కాస్ట్లోనే 3 కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ 3 మీరు ఎవరికి హెల్త్ పరంగా ఒక ప్రోడక్ట్ని సజెస్ట్ చేయాలి అన్నా సరే ఈ కాంబో ఏదైతే ఉందో అద్భుతాలను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అందులో స్పెషల్లీ మొరింగా ఏదైతే ఉందో ఇంకా స్పీడ్ యాక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొరింగాలో మినరల్, వైటమిన్ కాంప్లెక్స్ అనే ఈ 2 కంబైన్డ్గా పనిచేస్తాయి. కాబట్టి దాని యొక్క పని అనేది చాలా వేగంగా ఉంటుంది. మన దగ్గర స్పైరులినాతో కూడా చాలా వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి ఛానల్లో చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే శిలాజిత్తో కూడా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మొరింగా మనకి ఇంకొక అటామీలో మనకు ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. మనకు మొరింగా ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్. సో ఈ 3 యొక్క కాస్ట్ ఎంత ఉంది అంటే అన్నీ కూడా లెస్ దాన్ 1000 రేంజ్లోనే ఉన్నాయి. మొరింగా యొక్క కాస్ట్ చూసినట్లయితే 899 రూపీస్ మాత్రమే. 60 క్యాప్సిల్స్ వస్తున్నాయి.
అలాగే స్పైరులినా చూసినట్లయితే 699కి 60 క్యాప్సిల్స్ వస్తున్నాయి. అలాగే అటామీ షిలాజిత్ని చూసినట్లయితే 899కి 60 క్యాప్సిల్స్ వస్తున్నాయి. అంటే లెస్ దాన్ 12 రూపీస్, లెస్ దాన్ 15 రూపీస్లో మనకి ఎంఆర్పి పరంగా చూసినట్లయితే చాలా మంచి ప్రైస్ ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఇంకా దీంట్లో ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అని అనుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ కూడా మీకు చాలా అద్భుతంగా అందుబాటు ధరలో ఉంటుంది. ఒకవేళ దీంట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక చక్కటి అవకాశం. సో విన్నారు కదా ఈ 3 ప్రోడక్ట్స్ గురించి కంపారిజన్. సో అందరికీ మీ యొక్క డౌట్స్ క్లారిటీ అయ్యాయని అనుకుంటున్నాను. మీరు కనుక ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.